హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజీ వ్లాగ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చూడండి, మేము నిన్న బాబికి నేషన్ వెళ్ళాము. విప్రో సర్కిల్ దగ్గర ఉంటుంది కదా నాన్నకరం కూడా, అక్కడ ఉన్న దాంట్లో. సో మేము వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఐ వాజ్ షాక్. ఇంత టూ మచ్గా, ఇంత గలీజ్గా నేను ఇది సెకండ్ టైం చూడడం. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఓకే, బట్ ఇప్పుడైతే మరీ టూ మచ్ అనమాట. చూడండి, వెజ్ సలాడ్స్ ఎంత గలీజ్ ఉన్నాయి అసలు. ఇక్కడ ఒక ఆవిడ వచ్చి తుమ్మిందనమాట, స్నూజింగ్ చేసింది అక్కడే, వాటి పైననే చేసింది. నేను అది చూశాను. సో అక్కడ దానికి వెళ్ళలేదు, సరే ఓకే లైట్ అని చెప్పి. సో ఇంకొక లేడీ తీసుకోవడానికి వెళ్తే నేను చెప్పాను తనకి, ఒక ఆవిడ వచ్చి తుమ్మింది అక్కడ, అది తీసుకోకండి అని. సో తను నాకు థ్యాంక్ యూ చెప్పింది, వెళ్ళిపోయింది. బట్ తర్వాత నేను చూడండి మొత్తం వీడియో తీశాను, ఎందుకంటే మనకు తెలీదు అక్కడ ఎవరు వచ్చి తుమ్ముతారు ఏంటి అని చెప్పి. ఇక్కడ చూడండి తిన్న ప్లేట్స్ అలాగే ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా స్వీట్లు లేవు, అసలు స్వీట్సే లేదు. అండ్ ఫ్రూట్స్ కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, అవన్నీ వాడిపోయి ఉన్నాయి. మొత్తం ఫ్రూట్స్ అంతా వాడిపోయి ఉన్నాయి. అలాగే కొంతమంది మెన్స్, అంటే ఎంతమంది అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్, ఒక 10-12 మెంబర్స్ వరకు వచ్చారు. ఇక్కడ నిలబడి చేత్తో తీసుకొని తినేస్తున్నారు, ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడే తినేస్తున్నారు, కూర్చొని కూడా తినడం లేదు. అసలు వాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్. ఎంత గలీజ్గా బిహేవ్ చేశారంటే, ఒక మగాళ్ళే ఇంత గలీజ్గా ఉంటే ఎలా? అసలు కొంచెమైనా డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. చాలా చండాలంగా ఉండిందనమాట నిన్న. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు యూజ్ చేసిన ప్లేట్స్ ఎవ్రీథింగ్ డర్టీ ఉన్నాయన్నమాట. సో చూడండి కిచెన్ ఎంత గలీజ్ ఉందో. ఒకసారి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఎలా ఉందో కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ వాళ్ళు ఏమేమి కలుపుతారో ఏంటో అసలు మనకి ఏమీ తెలీదు, బట్ వెళ్ళి మనం అలాగే తినేస్తాం. లోపల ఇక్కడ ఇలా ఉంది అంటే ఓపెన్ కిచెన్లో, ఇంకా లోపల కిచెన్ ఎంత గలీజ్ ఉంటుందో కొంచెం ఆలోచించి వెళ్ళండి. థ్యాంక్ యూ.